ఊర్లో బట్టిప్రోలు మండలంలో ఉన్న పెసర్లంక జోల్పాలెం గ్రామంలోని 900 కుటుంబాలకి మన వస్తు సహాయం చేద్దామని ఈ రోజు బయలుదేరుతున్నాం. దానికి ముఖ్య అతిథిగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్, వర్ధిల్లాలి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్, వర్ధిల్లాలి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్. అందరి సహకారంతో ఇదే విధంగా ప్రతి నిత్యం కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మంచి కార్యక్రమం చేపట్టారు సార్. అన్నట్టు ఫ్లడ్స్ ఆర్ బీయింగ్ ఫ్లడెడ్ బై డొనేషన్స్. నిజంగానే అంటే అందరూ కలిస్తే ఎలాంటి విపత్తునైనా మనం ఎదుర్కోవచ్చు అని చాటి చూపించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. మరి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వారికి, అలాగే మన వాకర్స్ వెంకటేశ్వర వాకర్స్ ఫెడరేషన్ వారందరికీ కూడా, టీం అందరికీ నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈరోజు ఎక్కడ మనకు అవసరం ఉంది అంటే అక్కడ ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు కానివ్వండి, మన ఈ ఫౌండేషన్స్ కానివ్వండి కనిపిస్తూ ఉంటాయి. నిజంగా వీరందరికీ, వీరి సహృదయానికి అందరూ కూడా పాదాభివందనం చేయాలి. అదేవిధంగా లంక గ్రామాలు, విజయవాడ ప్రాంతంలో ఎంతైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అంతకు మించిన పరిస్థితుల్లో లంక గ్రామాల్లో కూడా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అవి గుర్తించి మారుమూల ప్రదేశానికి మన బృందం వెళ్ళబోతూ ఉంది. 900 కుటుంబాలకి ఈరోజు ఆపన్న హస్తాన్ని అందించే ఈ ఒక ప్రయత్నం చేయబోతున్నారు. టీం అందరికీ కూడా నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలండి. ఇలాంటి సమస్యలు మరిన్ని ఎప్పుడు మనం ఎదుర్కోకూడదు, ఎదుర్కొన్నా కూడా మేమంతా ఉన్నాము అని చెప్పి ఈరోజు చూపించడం జరిగింది. మనిషికి మనిషి ఎప్పుడు సాయంగా ఉండి తీరాలి, దానికి మనందరం ఎప్పుడూ ఉంటాము అని చెప్పి ఇలాంటి ఒక కార్యక్రమాల్లో నేను పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన ఫెడరేషన్ వారికి, చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరికీ సహాయం చేసే ఉద్దేశంతో ఈ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ వెంకటేశ్వర వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వీరు విఠల్ గారు ప్లస్ పోతురాజు గారు వీళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో 5 లక్షలు కలెక్ట్ చేసి దాంతో ప్రొవిజన్స్ బియ్యము, ఉప్పు, పప్పు, చింతపండు, లేకపోతే కందిపప్పు, మినపప్పు, కుర్రవ, గోధుమ, బొంబాయి, చామంతి అనుకున్నవన్నీ అందులో అత్యవసరం